శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. 7/1/2024 నుండి 13/1/2024 వరకు గల వార ఫలితాలని నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా గ్రహస్థితి కానీ చూసుకుంటే, మేషరాశిలో గురువు యొక్క సంచారము, అలాగే కన్యారాశిలో కేతు యొక్క సంచారము, వృశ్చికంలో శుక్రుడు, అలాగే బుధుడు, అలాగే 8వ తారీఖున వెంటనే బుధుడు కూడా వెళ్ళి ధనుస్సు రాశిలోకి మార్పు చెందడం అనేది జరుగుతోంది. అలాగే ధనుస్సులో రవికుజుల యొక్క సంచారము, మనకి శని భగవానుడు వచ్చి కుంభంలో స్వక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో ఆయన సంచారం చేయడం, రాహు వచ్చి మీనంలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ వారం అంతా కూడా చంద్రుడు మనకి తుల, వృశ్చిక, ధనస్సు రాసుల్లోనూ, అలాగే మరియు ఈయన వారాంతానికి ఈయన మకరంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. సింహరాశి వారికి కానీ చూసుకుంటున్నప్పుడు, వీళ్ళకి ఈ వార ప్రారంభంలో కానీ మనం చూసుకుంటే వీళ్ళకి ద్వితీయంలో కేతు యొక్క సంచారము, అలాగే చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారము, అలాగే బుధుడు కూడా వీళ్ళకి వారం ప్రారంభంలో ఒకరోజు ఉండి దాని తర్వాత పంచమ స్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది. కాబట్టి ఇక్కడ బుధుడు ఎప్పుడైతే మార్పు చెందాడో కాస్త అనారోగ్య సమస్యలు, అలాగే పైత్యానికి కారణమయ్యేవి ఇలాంటివి ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే పంచమ స్థానంలో ఉండేటప్పటికీ వీళ్ళ యొక్క తెలివితేటలు కావచ్చు, వీళ్ళు చేసే ఎవరైనా క్రియేటివిటీ రంగాల్లో ఉండేవాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సామాన్యమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. అలాగే ఇక్కడ ఈ యొక్క సింహరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం మాత్రం వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడం, అలాగే ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళకి చతుర్థ స్థానంలో ఉన్నారో స్త్రీ పరంగా వీళ్ళకి కాస్త అనుకూలత ఎక్కువగా ఉండడం, స్త్రీ సౌఖ్యం ఎక్కువగా ఏర్పడడం, స్త్రీల యొక్క సలహాలు ఇచ్చే ఏవైనా పనులు ఉంటే అవి వృద్ధి చెందడం, ఇలాంటివి ఎక్కువగా ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం కనపడుతూ ఉండడం అనేది జరుగుతోంది. అలాగే ఈ యొక్క గురువు యొక్క సంచారం కూడా వీళ్ళకి నవమ స్థానంలో అవ్వడం వల్ల సాధారణంగా కొంతకాలంగా ఎవరైతే గృహం కోసం వాటి కోసం చూస్తున్నారో, లోన్ల కోసం కావచ్చు, అలాంటి విషయాల్లో శాంక్షన్ అయ్యే అవకాశము, అలాగే ముఖ్యంగా ఈ యొక్క స్వామీజీలు కావచ్చు, లేకపోతే ఏదైనా యొక్క వాళ్ళ కులాచారానికి సంబంధించిన ఏమైనా పద్ధతులు కావచ్చు, అందులో పాల్గొనడము, దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రసంగాల్లో పాల్గొనడం, ఇలాంటి అంటే మంచి మిత్రత్వాలు, స్నేహాలు ఏర్పడడం, ఇలాంటి సూచనలన్నీ కూడా ఈ వారం వీళ్ళకి కనపడుతూ ఉండడం అనేది జరిగింది. కాబట్టి అందులో కాస్త ఆర్థికపరమైన లావాదేవీల్లో మాత్రం కొద్దిగా తప్పనిసరిగా ఈ యొక్క సింహరాశి వాడు జాగ్రత్త అనేది తీసుకోవాలి. వార ప్రారంభానికి వచ్చేటప్పుడు మాత్రం వారం ప్రారంభంలో చంద్రుడి యొక్క కాస్త అనుకూలంగా ఉన్నా, మళ్ళీ వారం మధ్యలో కాస్త ఒడిదుడుకులు ఉన్నా కూడా, అంటే మానసికపరమైన ఒడిదుడుకులు ఉన్నా కూడా వారాంతానికి అవన్నీ సర్దుకోవడం అనేది జరుగుతుంది. మొత్తం మీద సింహరాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ వారం శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉండడం అనేది జరుగుతోంది. సంతానపరమైన విషయాల్లో వాళ్ళ విద్య కావచ్చు, ఆరోగ్య విషయాల్లో కావచ్చు, కాస్త జాగ్రత్త వహించడం అనేది మంచిది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకోవడం, ప్రతిరోజు కూడా గణపతికి గరికెతో పూజ చేయడం ద్వారా వీళ్ళకి ఆర్థిక వృద్ధి, ఆరోగ్య వృద్ధి ఇవన్నీ కూడా కలగడం అనేది జరుగుతుంది. అయితే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నదే, మనం ఈ వార ఫలితాలు అనేవి గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు 30% మనకి ప్రభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది. అలాగే ఈ గోచార ఫలితాలతో పాటు తప్పనిసరిగా జన్మ జాతకాలు మాత్రం పరిశీలనలోకి తీసుకోవాలి. ఈ జన్మ జాతకాలు పరిశీలనలోకి తీసుకోవడం ద్వారా జాతకస్తుడి యొక్క పూర్తి జాతక వివరాలు, అంటే పూర్తి ఫలితం అనేది మనకి కనపడడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే పూర్తి ఫలితం వస్తుందో అప్పుడు దానికి తగ్గట్టుగా మనము ఎటువంటి పరిహారాలు పాటించుకోవాలి, లేకపోతే
ఆ సమయంలో ఎటువంటి పనులు చేసుకోవాలి చేయకూడదు అనేది పూర్తి వివరంగా మనకి ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలను పరిశీలనలోకి తీసుకున్నప్పుడు మాత్రమే మనకి పూర్తి స్థాయిలో మనకి ఆ యొక్క ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.